యోగా ద్వారా భారతదేశ కీర్తిని సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగిందని యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మావలలోని రత్న గార్డెన్స్ లో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 6వ యోగా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన యోగా విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీలను జిల్లాలో నిర్వహించడం గర్వకారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ఆదిలాబాద్లో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం, యోగాకు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఘనత మన భారతదేశానిది. ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు ప్రపంచానికే గొప్ప ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నటువంటి ఆలోచనని 130 దేశాలను ఒప్పించి యోగా దినోత్సవాన్ని ప్రకటించి ఈరోజు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఏ రకంగా ప్రపంచానికి చాటి చెప్పినో మనందరికీ తెలుసు. గ్రామాన ప్రతి ఇంటికి చేర్చాల్సినటువంటి అవసరం. ప్రతి గ్రామానికి ఒక యోగా గురువుని ఇవ్వగలిగితే, ప్రతి గ్రామానికి ఒక యోగా టీచర్ని మనం తయారు చేయగలిగితే సో ఈరోజు మొట్టమొదటిసారిగా స్టేట్ లెవెల్ రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని జిల్లాల నుంచి స్టేట్ లెవెల్ సీనియర్ యోగా పోటీలకు హాజరై సో వాళ్ళు వివిధ రకాలైనటువంటి కాంపిటీషన్స్లలో పాల్గొని చాలా ఉత్తమమైన ప్రతిభ కనబరుస్తూ ఇక్కడ ఉత్సాహంగా పాల్గొన్నటువంటి అందరికీ వసతుల పరంగా మేము మా జిల్లా తరపున అన్ని సమకూర్చాము. సో అదేవిధంగా జడ్జెస్ కూడా చాలా సహకరిస్తూ ఎంతో ఓపికతోని వాళ్ళు పోటీలను కండక్ట్ చేసి రిజల్ట్స్ కూడా మంచి పారదర్శకంగా ఎటువంటి అమరికలకు అంటే ఇంపార్షియాలిటీతోని పార్షియల్గా ఉండకుండా అన్ని విధాలుగా వాళ్ళు సహకరించి మా ప్రోగ్రాంను విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేకంగా జడ్జీలకు ధన్యవాదాలు తెలుపుచున్నాము. సో ఇక్కడ మా గురువు తిరుపతి రెడ్డి సార్ గారు కూడా మాకు ఎన్నంటుగా ఉంటూ మా కార్యక్రమానికి మా ట్రైనర్స్ యోగా ట్రైనర్స్ అయినటువంటి చేతన్ కానీ సంతోష్ కానీ అలాగే ప్రజ్యోత్ భార్గవులు కూడా చాలా సహకరిస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకుపోవడం జరిగింది. సో వాళ్ళ కృషికి కూడా అభినందనలు తెలుపుతూ